బ్రో నాకు వచ్చరికి మాక్ టెస్ట్ కి ఏదో ఒక యాప్ అయితే చెప్పు, లేదా ఏదో ఒక సొల్యూషన్ అయితే చెప్పు, ఎలా సాల్వ్ చేయాలి, పీవైక్యూస్ ఎలా సాల్వ్ చేయాలి, కాన్సెప్ట్స్ రావాలా లేదా బ్రో నేను ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, ఇలా చాలా 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 కాన్సెప్ట్స్ చేశారు. సో అన్నిటికైతే ఈ రోజు మీకు అయితే ఆన్సర్ దొరికిపోతుంది అని ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చెప్పబోతుంది అనమాట. సో లాస్ట్ డేస్ లో ఎలా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఈ విధంగా మీకైతే ఈజీగా వచ్చేసరికి స్కోర్ బూస్టప్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లాస్ట్ ప్రిపరేషన్ డేస్ లో. సో ఇవన్నీ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉండిపోతే మాత్రం కామెంట్స్ లో కామెంట్ చేయండి, మీకైతే రిప్లై అయితే ఇస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ జోస్, మీకు కానీ ఈ వీడియో ఎక్కడైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ రిక్వెస్ట్ గా అడుగుతున్నా, ఒక్క లైక్ అయితే చేయండి. అండ్ మీ వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉంటాయి కదా, సో దాంట్లో ఒక షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో అంతే అనమాట. సో ఇంత కష్టపడి చేసినందుకు ఎంతో కొంత మోటివేషన్ అయితే ఉంటుంది మీ నుంచి. సో అది ఒక్కటైతే చేసి పెట్టండి. ఇంకా ఏమాత్రం డిలే లేకుండా మనం వీడియో వచ్చేసరికి స్టార్ట్ అయితే చేసేద్దాం. నేను చాలా సార్లు వచ్చేసరికి మాక్ టెస్ట్ అండ్ ప్రీవియస్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను, బట్ మీ దగ్గర రిసోర్సెస్ లేవని నాకు ఇప్పుడు అర్థమైంది. సో నేను మీకోసం వచ్చేసరికి ఆన్లైన్ సెర్చ్ చేస్తే ఒక వెబ్సైట్ అయితే దొరికింది. మీరు చాలా మంది యాప్స్ అడిగారు, బట్ నాకు యాప్స్ ఏం కనబడలేదు. ఒక వెబ్సైట్ అయితే కనిపించింది, అది ఫ్రీగా అనమాట. అందరికి స్టూడెంట్స్ అందరికి ఫ్రీగా అయితే మాక్ టెస్ట్ చేయొచ్చు. సో అందుకే మీ ముందుకే తీసుకొచ్చాను. సో ఆ వెబ్సైట్ వచ్చేసరికి ఇదే అనమాట. లిటరల్లీ చెప్తున్నాను, ఫ్రీగా వచ్చేసరికి మనం అయితే మాక్ టెస్ట్ అయితే అండ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీని వల్ల మీకు వచ్చేసరికి రియల్ టైం ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. క్వశ్చన్స్ ని ఎలా ట్యాకిల్ చేయాలని కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. మీకు ఏ సబ్జెక్ట్ లో అయినా లేదా టాపిక్ వైజ్ అయినా సరే మీకు ఏమైనా పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి అంటే కస్టమ్ టెస్ట్ కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. పీవైక్యూస్ అండ్ మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీ పెర్ఫార్మెన్స్ ని డాష్ బోర్డ్ లో చెక్ చేసుకోండి. ఏ హెల్ప్ ద్వారా మీ ప్రిపరేషన్ ని ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. సో మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయాలి అండ్ పీవైక్యూస్ కూడా డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఈ ఫ్రీ రిసోర్సెస్ అయితే ఫుల్ గా అయితే యూజ్ అయితే చేసుకోండి. సో లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఓకే కదా. ఫస్ట్ గా వచ్చేసరికి మాక్ టెస్ట్ అండ్ పీవైక్యూస్ అయితే ఫ్రీగా ఇస్తానని చెప్పాను, సో ఇచ్చేసాను. సో అక్కడికి వెళ్ళి అయితే ప్రాక్టీస్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి ఫస్ట్లీ. దాని తర్వాత అయితే మీకు అన్ని అయితే ఓపెన్ అవుతాయి. సో ఈజీగా అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఫుల్ గా వచ్చేసరికి స్కోర్ అయితే బూస్టప్ చేయడానికి ట్రై అయితే చేయండి. సరికి బ్రో మాక్ టెస్ట్ అని అన్నావు, ఫ్రీ అది పీవైక్యూస్ అన్నావు, ఫ్రీగా ఇచ్చావు, బానే ఉంది, మరి ఎలా సాల్వ్ చేయమంటావు? యా అదే వస్తున్న పాయింట్కి వచ్చేసరికి మాక్ టెస్ట్ అండ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. బ్రో 3 స్టెప్స్ ఎప్పుడు ఫాలో అవుతాం, చాలా తక్కువ టైం ఉంది కదంటే పెద్ద స్టెప్స్ ఏం కాదు. ఫస్ట్ గా వచ్చేసరికి కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో లేదా ఏ టాపిక్ చదువుతున్నారో ఆ టాపిక్ ఒక కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి రివైజ్ నోట్స్ లేదా రివిజన్ నోట్స్ లేదా హ్యాండ్ రిటన్ నోట్స్ లేదా షార్ట్ నోట్స్ ఏదో ఒక పేర్లు పెట్టే ఉంటారు కదా. అంటే మీరు చదువుతున్నప్పుడు ఫార్ములాస్ రాసుకోవడం కానీ లేదా కీ పాయింట్స్ రాసుకోవడం కానీ చాలా మంది చేస్తుంటారు. చాలా మందికి అవగాహన ఉంది. బ్రో నా దగ్గర లేదు అవన్నీ అంటే లాస్ట్ లో ఫార్ములాస్ అండ్ షార్ట్ నోట్స్ ఇస్తాను కదా, సో అక్కడైతే డిస్కస్ చేస్తాను, మీకు అక్కడైతే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో అలా అనమాట. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో అప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. బ్రో మరి కాన్సెప్ట్స్ అన్నావు బాగానే ఉంది, మాకు ఆల్రెడీ కొంతవరకు అయితే తెలుసు, కొన్ని కాన్సెప్ట్స్ తెలియవు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే లెక్చర్స్ అయితే ఉన్నాయి కదా. సో బ్రో లెక్చర్స్ అంటే 1 షాట్ అయితే చూసేయాలా, ఇప్పుడు అంత టైం లేదు కదా, నువ్వు ఏం చెప్తున్నావు అంటే డూడ్ వెయిట్ చేసి చెప్తా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివా కదా, ఈ మధ్య రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా, సో మీకు ఎంత కొంత ఈ మధ్య చదివారు కాబట్టి ఎగ్జామ్ రాశారు కాబట్టి ఎంత కొంత నాలెడ్జ్ ఉంటుంది. మరీ జీరో నాలెడ్జ్ తో అసలు చాప్టర్ పేర్లు తెలియనంత నాలెడ్జ్ తో ఉండరు. సో మీరేం చేస్తారు, ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసింది కాబట్టి ఒక్కసారి చదవండి. ఏదో మీరు ఉంటుంది కదా టెక్స్ట్ బుక్ లేదా ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది కదా మీ దగ్గర, మీ మెటీరియల్స్ కానీ ఏదో నోట్స్ కానీ ఏదో ఉంటుంది కాబట్టి ఒకసారి ఓపెన్ చేయండి. జస్ట్ ఆ టాపిక్ ఒకటి చదవండి. అలా చదివిన తర్వాత మీకు కొంత గుర్తొస్తుంది. లేదు కూడా మనకు అప్పటికి గుర్తు లేదు, సమయం గుర్తొస్తున్నాయి, ఏవో చిన్న చిన్నవి ఎక్కడో విన్నాం అనిపిస్తుంది అంటే ఒకసారి ఆ టాపిక్ తీసుకెళ్ళి యూట్యూబ్లో లెక్చర్స్ కొట్టండి. ఏదో ఒక టాపిక్ వైజ్ వస్తుంది, టాపిక్ వైజ్ చూడండి. సబ్జెక్ట్ వైజ్ చూస్తే బుర్ర ఎగిరిపోతుంది అనమాట, ఎందుకంటే చాలా టాపిక్స్ ఉంటాయి. సో అలా చూడండి. బ్రో లెక్చర్ చూస్తే ఇందరూ టైం అయిపోతుంది అన్నావు కదా అంటే అలానే లెక్చర్ చూస్తూ ఉండిపోకండి, రివైజ్ నోట్స్ రాసుకోవాలి. అప్పుడే కదా మీకు షార్ట్ కట్ అవుతుంది. లేదా ప్రతిసారి లెక్చర్స్ చూడటమే వస్తుంది, ప్రతిసారి ఆ టాపిక్ చేసేటప్పుడు లెక్చర్ చూడాల్సి వస్తుంది. అలా చూడకూడదు అంటేనే 1 టైం లెక్చర్ చూడాలి, రివైజ్ నోట్స్ రాసుకోవాలి. తర్వాత లెక్చర్స్ చూడాల్సిన అవసరమే లేదు, ఓన్లీ నోట్స్ చూస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. అలా అనమాట. సో అలా చేస్తూ ఉంటే మీకు వచ్చేసరికి అయిపోతుంది. ఇంకా ఫాస్ట్ వచ్చేసరికి మాక్ టెస్ట్ అయితే చెప్పేస్తున్నాను ఫ్రీగా ఎక్కడ దొరుకుతాయో. సో ఒకసారి అక్కడికి వెళ్తారు, వెళ్ళాక మాక్ టెస్ట్ ఓపెన్ చేస్తారు. మీకు ఈ టాపిక్ చదివారు కదా, సో టాపిక్ ని సెలెక్ట్ చేసుకుంటారు. టాపిక్ వైజ్ కూడా చెప్పాను కదా, సో అలాగే టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని పీవైక్యూ స్టార్ట్ చేస్తారు. రావు, మళ్ళీ చేస్తారు, అయినా రావు, అప్పటికి చేస్తారు, అప్పుడు వస్తున్నాయి అనమాట. స్టార్టింగ్ చేసేస్తే మీకు రావు. అగైన్ ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి, వస్తుంది.
మీకు ఏపీ వాళ్ళకైతే మాత్రం కొంచెం టైం అయితే ఉంది, టీఎస్ వాళ్ళకి మాత్రం టైం లేదు కాబట్టి చెప్తున్నాను. సో వాళ్ళ కోసం స్కోరింగ్ చాప్టర్స్ అయితే చెప్తున్నాను, కొంచెం వెయిట్ చేయండి. సో ఆ విధంగా వచ్చేసరికి మాక్ టెస్ట్ అండ్ పీవీక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయాలి. చెప్పాం కదా, ఈ 3 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. స్కోరింగ్ చాప్టర్స్ ఏంటి? ఈ స్కోరింగ్ చాప్టర్స్ వచ్చేసరికి పెద్ద తలనొప్పి అబ్బా. ఎందుకంటే చాలా 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 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఆ చాప్టర్స్ లో టాపిక్స్ అయితే ఉంటాయి. బట్ ఈ టాపిక్ వైజ్ చెప్పుకుంటూ పోతే ఇంత పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది, ఎందుకంటే ప్రతి చాప్టర్ లో బోల్డ్ టాపిక్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే, మనకు ఉన్నాయి 3 సబ్జెక్టులు. ఎంపీసీ, బైపీసీకి అయితే సారీ అయితే చెప్తున్నాను. సో బైపీసీ చాలా ట్రై చేస్తున్నా, బట్ నాకు దొరకట్లేదు. ఎందుకంటే నాది ఎంపీసీ స్ట్రీమ్ కాబట్టి బైపీసీ వాళ్ళు అంత కాంటాక్ట్ లో లేరు. సో అందుకోసం వాళ్ళు దొరకట్లేదు అనమాట, తీసుకురాలేకపోతున్నాను. బట్ ఎంపీసీ వాళ్ళకైతే చెప్తున్నాను, ఈ ఎంపీసీలోన మనకు వచ్చేసరికి నీకు ఇగో చూపిస్తున్నాను కదా, ఈ చాప్టర్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. స్కోరింగ్ చాప్టర్స్ అనమాట. సో బ్రో ఇవి చేస్తే 30Kలోన 5Kలోన 1Kలోన వచ్చేస్తుందంటే అస్సలు రాదు. నీకు అలా రావాలి అంటే ఇగో ఈ వీడియోలో చెప్పున్నాను, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. మీకు 30Kలోన 5Kలోన ఏ చాప్టర్ చేస్తే ఆ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉందో నేను ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ డేస్ లో నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. నేను క్వాలిఫై అవ్వాలి, నాకు ఎలాగైనా ఫ్రీ సీట్ కావాలంటే క్వాలిఫై అవ్వాలి. సో క్వాలిఫై అవ్వాలంటే ఈ మస్ట్ అండ్ షుడ్ చాప్టర్స్ అనమాట. సో ఇవి చదువుకుంటూ వెళ్తే క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చదివితే చాలా అంటే చదివితే చాలు కాదు, ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ టు సేమ్ యాజ్ అలా అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసాక రైట్ అవ్వాలి బ్రో. ఎందుకంటే నేను చెప్పిన చాప్టర్స్ చాలా తక్కువ. సో ఈ టైంలో కూడా నువ్వు ఆ తక్కువ చదివి మళ్ళీ అటెంప్ట్ సరిగ్గా చేయకపోతే మరి క్వాలిఫై అవ్వడం చాలా కష్టమైపోతుంది. సో నేను ఇచ్చిన చాప్టర్స్ ప్రతిదీ ఫుల్ ఫోకస్ గా చదవండి. నేను ఆల్రెడీ చాప్టర్స్ చెప్పాను, రివైజ్ నోట్స్ కానీ షార్ట్ నోట్స్ కానీ పక్కన పెట్టుకోండి. అది చదివిన తర్వాత వెంబడే మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్ తర్వాత పీవీక్యూస్ అయినా చూడండి, లేదా పీవీక్యూస్ మాకు ఏదో ఒకటి చేయండి. ఫుల్ గా 2 చేసి కన్ఫ్యూజ్ అయిపోకండి, ఏదో ఒకటి చేయండి. చేసిన తర్వాత ఇంకా రిలాక్స్ అవ్వండి, ఇంకో టాపిక్ వెళ్ళండి, అలా ఇంకో చాప్టర్కి అలా చేస్తూ ఉంటే మీకు ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవుతుంది. లేదు నువ్వు వీడియో లెక్చర్ చూస్తే ఒక్కసారి లెక్చర్ చూడండి, వెంబడేసరికి షార్ట్ నోట్స్ రెడీ చేసుకోండి. బ్రో నువ్వు రెడీ చేసుకోమంటున్నావు, అంత టైం ఎక్కడ ఉందంటే నేనే షార్ట్ నోట్స్ అండ్ ఫార్మ్ నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెయిట్ చేయండి కొంచెం. సో అలా చేస్తే మీకు వచ్చేసరికి ఈజీ అవుతుంది అనమాట. చూసారు కదా, ఆ స్కోరింగ్ చాప్టర్స్ అని ప్రాక్టీస్ చేయండి. ఎంసెట్ క్వాలిఫై అవ్వడానికి చాలా స్కోప్ అయితే ఉంటుంది. ఓకేనా, ఈ లాస్ట్ ప్రిపరేషన్ డేస్ తక్కువ టైంలో. బ్రో ఇప్పుడు వరకు నువ్వు ఫార్ములాస్ అండ్ షార్ట్ నోట్స్ అయితే రివైజ్ నోట్స్ అయితే చదవమంటున్నావు, మా దగ్గర లేదు, ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువ టైం అవుతుంది, నువ్వే ప్రొవైడ్ చేస్తున్నావు కదా చెప్పు అంటే చెప్తున్నా. ఇస్తున్న ఫార్ములాస్ పీడిఎఫ్ కానీ షార్ట్ నోట్స్ కానీ 2 ఒకటే అనమాట. అంటే ఈ 2 వచ్చేసరికి దీని మోటో ఏంటంటే సింపుల్ అనమాట. ఒక పీడిఎఫ్ ఓపెన్ చేయగానే మీకు టాపిక్ కి ఈ సబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది, కెమికల్ బాండింగ్ ఉంది. సో కెమికల్ బాండింగ్ సంబంధించిన ఫార్ములాస్ కానీ థియరీ కానీ మొత్తం దగ్గర పెడతాను అనమాట. సో ఇవన్నీ మీరు చదువుతారు, చదివిన వెంబటే మీకు వచ్చేసరికి రీకాల్ అవుతుంది. సో మొత్తం చదివేశారు కదా, మీరు డైరెక్ట్గా ఎంసీక్యూస్ కానీ పీవీక్యూస్ కానీ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్, ప్రాక్టీస్ చేసేవచ్చు. బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చే మాత్రం మీరు కొంచెం కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, ఫార్ములాస్ అన్ని బాగా వచ్చి ఉండాలి. సో నేనే మీకు ఇస్తాను. మీకు ఈ తక్కువ టైంలో షార్ట్ నోట్స్ పీవీక్యూ ఇవన్నీ తయారు చేసుకోలేరు డూడ్, నాకు తెలుసు. ఈ తక్కువ టైంలో మీ దగ్గర ఉండదు. మళ్ళీ మీరు చదవాలంటే మాటికి అవన్నీ పేజీలు తిరగేయలేరు. సో అందుకోసమే నేను మీకోసం అయితే తయారు చేశాను. బట్ బ్రో మరి ఎక్కడ ఇస్తావు అంటే, దానికే వచ్చేసరికి చిన్న మినిమల్ కాస్ట్ అయితే పెట్టాను అనమాట. చాలరా, వీడి కూడా డబ్బులే అంటున్నారా, ప్రతి ఒక్కరు డబ్బులు కమ్మేసుకుంటున్నారా. డూడ్ ఆగండి, నేను ఎక్కువ ఏం పెట్టలేదు డూడ్. మీరు చూస్తున్న వెబ్సైటే కాకుండా దీనికోసం ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. బ్రో నీకేంటి, నేను క్రియేట్ చేసుకుంటాం అవన్నీ మాకెందుకంటే డూడ్, మీలోనే చాలా మంది వచ్చేసరికి అప్పుడు కూడా ప్రీవియస్ వీడియో చెప్పాను, చాలా మంది కొనుక్కున్నారు. ఇదే ఫార్ములా బుక్స్ వచ్చేసరికి ఒకసారి చెక్ చేసుకోండి, మీకు చూపిస్తున్నాను. రాయడానికి ఏమీ లేదనమాట. సో దాంట్లో చాలా మంది అడిగింది ఒకటే, బ్రో నువ్వు పాస్వర్డ్ పెట్టేసావు, ఓపెన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ అడుగుతుంది, నాకు ఇబ్బందిగా ఉంది డూడ్, నాకు అసలు ఎలా ఓపెన్ చేయాలని పాస్వర్డ్ పడడం కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయింది. సో మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని, అరే నా కోసమే కదా అందరూ నమ్మి కొనుక్కుంటున్నారు, సో వాళ్ళకి ఏదో వాల్యూ ప్రొవైడ్ చేయాలని నేను వెబ్సైట్ అయితే కొన్నాను. సో వెబ్సైట్ డొమైన్ కొనేసి మొత్తం తయారు చేశాను. సో అండ్ ఈ పీడిఎఫ్ తయారు చేయడానికి కూడా మా ఫ్రెండ్స్ని అడిగి అన్ని చేసి ఒక దగ్గర పెట్టి స్కానింగ్ చేయించి ఇవన్నీ చేశాను అనమాట. అన్ని 2-3 వీక్స్ పట్టింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చాలాసార్లు చెప్పున్నా, 2 వీడియోస్లో కూడా. సో అదే అనమాట సంగతి. సో అందుకోసం నా కష్టానికి ఎంత కొంచెం గుర్తింపు ఉండాలి కదా, అండ్ ఇంత కష్టపడ్డాను, ఆ కష్టంతా కూడా మీరు కొనుక్కొని మీరు కష్టపడతారు కాబట్టి జస్ట్ 29 రూపీస్ మాత్రమే పెట్టాను. బ్రో నేను ఏదో కొనేసి కోట్లు సంపాదించాలని అస్సలు లేదనమాట. నేను జస్ట్ ఇప్పుడు కొన్నాడంటే ఎంత కొంత వాల్యూ అయితే ఉండాలి, దానికి వచ్చేసరికి ఫ్రీగా ఇస్తే వాల్యూ ఉండదు, వాల్యూ పడిపోతుండ్రు. నేను ఇంత కష్టపడి చేశాను అవంతా వచ్చేసరికి. కాబట్టి ఒకసారి మీరు చూడండి, ప్రతి 200+ పేజెస్ అయితే ఉన్నాయి.
మ్యాథ్స్ వచ్చేసరికి 130+ పేజెస్ ఉంటాయి. కష్టపడి మొత్తం చేశాను అనమాట. అవన్నీ వెతికి మీకోసం అన్ని రిసోర్సెస్ అన్ని ఒక దగ్గర తెచ్చి పెట్టి మీకు ఇస్తున్నాను. సో అలాంటప్పుడు నాకు కష్టానికైనా ఎంత కొంత ఉండాలి కాబట్టి 29 రూపీస్ పెట్టాను. డెఫినెట్గా చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు ఇది యూజ్ అవుతుంది. నా ప్రిపరేషన్ కాదు కదా, ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది, ఎందుకంటే షార్ట్ నోట్స్ ఫార్ములాస్ కాబట్టి. సో అందుకోసం నేను వచ్చేసరికి మ్యాథ్స్ 29, ఫిజిక్స్ 29, కెమిస్ట్రీ 39 పెట్టాను. ఇది మీకు ఎక్కడ లింక్ ఉంటుందంటే ఇది వచ్చేసరికి రితిక్ డూడ్ షాప్ అనేది కొట్టండి, .shop. ఇలా కొడితే మీకు ఎలా అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇంకేం లేట్ చేస్తున్నారు, ఇంకా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు అక్కడ చూసుకోండి. సేమ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎలా వాడతారో సేమ్ అలానే వాడుకోవచ్చు. ఓపెన్ చేస్తారు, అక్కడ కేటగిరీస్ ఉంటాయి, లేదా కిందకి వెళ్తే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏం కావాలంటే అది యాడ్ టు కార్ట్లో పెట్టుకోండి. కార్ట్లో పెట్టుకున్న తర్వాత కార్ట్ సింబల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్గా అయితే మీరు పర్చేస్ కూడా అయితే చేసేవచ్చు. అక్కడ అడ్రస్ అడుగుతుంది, ఏదో ఒకటి పెట్టేసండి, మీరు నచ్చిన అడ్రస్ పెట్టేసండి. జస్ట్ ఫార్మాలిటీస్ అనమాట. అండ్ అక్కడ మీరు పే చేస్తే సరిపోతుంది అనమాట. పేమెంట్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ ఆగండి, మీకు అక్కడ పేమెంట్ అయిపోతుంది. మీరు దేంట్లో చేస్తారు ఆ గేట్వేలో పేమెంట్ అవుతుంది. బట్ ఫ్యూ సెకండ్స్ ఆగితే మీకు మళ్ళీ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఆ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు ఎలా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు వచ్చరికి ఎలా అయితే సింపుల్ గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ బటన్ వస్తుంది, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఆ ప్రాబ్లం ఇంకా ఉండదు. నేను పాస్వర్డ్ పెట్టి మీరు ఓపెన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ అడిగితే మీ ప్రిపరేషన్కి ఇబ్బంది అవుతుంది. అది నాకు అర్థమైంది, చాలా మంది కామెంట్ చేశారు కొనుక్కున్న వాళ్ళందరూ. సో అది దృష్టిలో పెట్టుకునే మళ్ళీ నేను అక్కడ వచ్చిన డబ్బులు మొత్తం పెట్టేశాను అనమాట వెబ్సైట్కి వచ్చేసరికి. ఎందుకంటే నా మెయిన్ ఎజెండా వచ్చేసరికి అందరూ మంచి స్కోర్ అయితే చేయాలి, ఎంసెట్లో వచ్చేసరికి మంచిగా ర్యాంక్ అయితే సంపాదించాలి, వాళ్ళు అనుకున్న డ్రీమ్ కాలేజ్లో అయితే కాలేజ్ రావాలి. సో దానికోసమే నేను ఇంత కష్టపడి ఇన్ని రిసోర్సెస్ అన్ని కలిపి చేసి ఆ వెబ్సైట్ కొని దాంట్లో పెట్టి మరీ చేస్తుంది. కారణం అంతేనమాట. మీరు ఏదో ఇచ్చేస్తున్నారని ఏం కాదు డూడ్. జస్ట్ మీ నుంచి కావాల్సిన ఒక లవ్ అండ్ సపోర్ట్ అనమాట. ఏం లేదు, ఒక లైక్ చేయండి, మీ ఎంసెట్ ఫ్రెండ్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక షేర్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్గా మనం చాలా మాట్లాడుకుందాం ఛానల్లో వచ్చేసరికి. సో అదనమాట. ఎవరైనా హర్ట్ అయ్యిందో క్షమించండి. ఆ డబ్బులు పెట్టేశానని, ఆ డబ్బులు అయితే అస్సలు ఎందుకు పెట్టానంటే చెప్పాను కదా, కారణం వచ్చేసరికి నా కష్టానికి నా హార్డ్ వర్క్ ఎంతో కొంత సపోర్ట్ అవుతుందని మాత్రమే చేశాను. ఎందుకంటే నాకు క్లౌడ్ స్టోరేజ్ కావాలి, ఇంకా వెబ్సైట్ పెట్టాను, దాని మెయింటెనెన్స్, దానికి రెన్యువల్స్ కూడా ఉంటాయి. కారణం గూగుల్లో సెర్చ్ చేసుకున్న రెన్యువల్స్ కూడా ఉంటాయి. నేను అబద్ధం ఆడట్లేదు. అంత చూసారంటే అదన్నీ చేయడం కూడా అంత కష్టపడ్డారు కదా. సో అవన్నీ చేశాను కాబట్టి జస్ట్ 29 రూపీస్ అయితే అడిగాను, జస్ట్ సపోర్ట్ కోసం అనమాట. మీ నుంచి నాకు ఎంతో కొంత సపోర్ట్ వస్తుందని, అంతే, అంత మించి ఇంకేం లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. సో ఐ హోప్ మీరు అందరూ బాగా చదువుతారు అనుకుంటున్నాను. అండ్ కొనుక్కోవడానికి ట్రై చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. రిగార్డింగ్ ఎలాంటి మీకు గైడెన్స్ కావాలన్నా సరే ఫీల్ ఫ్రీ టు కామెంట్, ఐ విల్ గైడ్ యూ. ఇంకా ఉంటా మరి, బాయ్.